ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియో కోసం మరియు జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హైడ్రోజన్ ఒక జ్వలనశీల వాయువు. ఫాస్ఫరస్ రెండు రకాలు, ఒకటి తెల్ల ఫాస్ఫరస్, రెండు ఎర్ర ఫాస్ఫరస్. మోనో పొటాషియం టార్టేట్, దీనిని బేకరీలలో ఉపయోగిస్తారు. తెల్ల ఫాస్ఫరస్ను ఎక్కడ నిల్వ చేస్తారు? నీటిలో. సిలికాన్ అనేది ఒక అర్ధవాహకం. సిలికాన్ ట్రాన్సిస్టర్లో అర్ధవాహకంగా ఉపయోగిస్తారు. సిలికాన్ సోలార్ సెల్స్లో ఉపయోగిస్తారు. ఫ్లోరిన్ సూపర్ హలోజన్ అంటారు. ద్రవ హీలియం సూపర్ ఫ్లూయిడ్ అని కూడా అంటారు. ఆర్గాన్ అంటే లాటిన్ భాషలో బద్ధకం అని అర్థం. ఫ్లోరోసెంట్ బల్బుల్లో ఏ వాయువును నింపుతారు? పాదరసం, బాష్పం. సోడియం నైట్రేట్ను ఎరువుగా ఉపయోగిస్తారు. హీలియంకు అర్థమేమిటి? సూర్యుడు. పొటాషియం నైట్రేట్ను ఫోటోగ్రఫీలో వాడతారు. సముద్ర నీటి నుండి తీయు లోహం ఏమిటి? మెగ్నీషియం. టూత్పేస్ట్లో ఏం వాడతారు? కాల్షియం ఫాస్ఫేట్. యాంటాసిడ్ అనగా ఆమ్లతకు విరుగుడు అని అర్థం. అన్నవాహికకు ఎక్స్రే తీయటను ఏమంటారు? బేరియంను వాడతారు. సిమెంట్ పరిశ్రమకి కావలసిన ముడి పదార్థం సున్నపరాయి. అత్యధిక చల్లబడ్డ ద్రవం గాజు. జర్మేనియంని కనుగొన్న శాస్త్రవేత్త వింక్లర్. యూరియా తయారీలో ఏం ఉపయోగిస్తారు? కార్బన్ డయాక్సైడ్. శీతల పానీయాల్లో ఏం ఉపయోగిస్తారు? కార్బన్ డయాక్సైడ్. నైట్రోజన్ ఎరువుల్లో ఏం ఉపయోగిస్తారు? కార్బన్ డయాక్సైడ్. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more video updates and job notifications, please like and subscribe my channel. Thank you.